చూద్దాం ఒకసారి పైకి వెళ్ళి అయితే. ఇక్కడ 2 బండలు అయితే ఉన్నాయి. మొత్తం ఈ ఏరియా చూస్తే కొండరాళ్ళలా ఉన్నది. వాటర్ చూడండి బాగానే ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసి కాజాగూడ హిల్ దగ్గర అయితే ఉన్నాము. ప్రస్తుతానికి పైన అయితే ఉన్నాము. యాక్చువల్లీ ఈ కాజాగూడ హిల్ వచ్చేసి మనకు ఈ కొండాపూరు నర్సింగ్ ఏరియాలో అయితే ఉంది. యాక్చువల్గా ఇక్కడ చేరుకోవాలి, అసలు ఇక్కడ చూడడానికి ఏమేమి ఉన్నాయి, ఈ కొండపై ఇక మొత్తం నడుచుకుంటూ రావన్నా, ఈ డీటెయిల్స్ మొత్తం ఇప్పుడైతే తెలుసుకుందాం. ఇప్పుడు మనం వచ్చేసి కాజాగూడ హిల్ పైకి అయితే వెళ్తున్నాం. మనం వెళ్తూ ఉంటే చూడండి, ఈ నర్సింగ్ ఏరియా నుంచి అయితే వెళ్తున్నాం. ఆ బిల్డింగ్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. మనం చూస్తుంది రైట్ సైడ్ చూస్తున్నాం కదా, ఇదంతా సైకిల్ ట్రాక్. ఆల్మోస్ట్ 23 కిలోమీటర్స్ ఇలా ఉంది. ఇలానే కొంచెం ముందుకు వచ్చినాక చూడండి ఆ బిల్డింగ్ చూడండి. అసలు హైదరాబాద్ అంటే ఇంత పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి చూడండి ఒకసారి. ఈ నర్సింగ్, ఈ ఓఆర్ఆర్ ఇటు సైడ్ మాత్రం చాలా 20-30 ఫ్లోర్స్ ఉన్నట్టున్నాయి. అంత పెద్ద బిల్డింగ్స్ అయితే ఇక్కడ కనబడుతున్నాయి మనకు. ఒకప్పుడు ఏంటంటే ఈ ఏరియా మొత్తం అడవిలాగా ఉండేది. ప్రస్తుతానికి ఏంటంటే చుట్టూ ఇండ్లు అయితే అయిపోయినాయి. ఇక ప్రస్తుతానికి మనం ఆ ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేది చూడండి. ఇక్కడ వచ్చేసి అనంత పద్మనాభ స్వామి వారి టెంపుల్ అయితే ఉంటుంది కింద. ఇగో ఇలా వెళ్ళాలి. ఇగో పైకి అయితే వచ్చేసినాం. ఇదంతా గుట్ట. ఇగో ఈ కింది భాగంలో మనకు టెంపుల్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనమైతే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ప్రస్తుతానికి అయితే చూడండి ఎన్ని వెహికల్స్ వచ్చినాయి చూడండి ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకోవడానికి. ఇగో రైట్ సైడ్ అయితే టెంపుల్ ఉంది చూడండి. ఇక్కడ స్వామివారు వచ్చేసి ఒక పెద్ద బండ తొరికలో అయితే మనకు దర్శనమిస్తూ ఉంటాడు. ఇగో చూడండి ఇక్కడ మీకు కనబడుతున్న స్వామివారు అయితే చాలామంది భక్తులు దర్శనం చేసుకోవడం అయితే మనం గమనించవచ్చు. ఇగో ఇక్కడ ఏంటంటే ఈ పక్కనే న్యూగా టెంపుల్ అయితే ఇప్పుడు నిర్మిస్తారు. ఇగో చూడండి రైట్ సైడ్. ఇక ఇక్కడ నుంచి మనం ఇక మెల్లమెల్లగా నడుచుకుంటూ ఆ కొండ పైభాగానికి అయితే వెళ్దాం పదండి. ఒకసారి రైట్ సైడ్ చూడండి. అగో ఆ కొండ పైభాగానికి మనం అయితే చేరుకోవాలి. ఇక్కడ చూడండి మనకు వచ్చేసి ఛత్రపతి శివాజీ గారి యొక్క విగ్రహం అయితే కనబడుతుంది చూడండి. ఇక ఇక్కడ నుంచి ముందుకైతే వెళ్తున్నాం. మొత్తం ఆ కొండపై భాగానికి అయితే వెళ్దాం, ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఈ కొండపై భాగానికి వెళ్ళడానికి టైం ఏం లేదు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు మనం. ఒకప్పుడు ఏంటంటే పైదాకా రావడానికి ఎటువంటి మార్గం లేకుండే, అప్పుడు చాలా థ్రిల్లింగ్ అయితే ఉండేదట. ప్రస్తుతానికి ఏంటంటే వెహికల్స్ పైకి వచ్చేదాకా చేస్తారు అన్నట్టు. ఈ టెంపుల్ దగ్గర రావాలంటే 2 వేలున్నాయి. ఒకటి ఇవే, ఇప్పుడు మనం వచ్చింది ఒకటి. ఇగో ఇక్కడ వచ్చేసి స్వామివారి యొక్క సత్రము సంథింగ్ ఏమో ఉంది చూడండి. ఇగో స్వామివారు పడుకున్న చిత్రపటాన్ని అయితే ఇక్కడ మనకు చిత్రీకరించారు చూడండి బండరాయి పైన. ఇక ఇక్కడ నుంచి ఇక మనం పై భాగానికి అయితే వెళ్తున్నాం. ఇగో ఈ పై భాగానికి వచ్చినాక ఇంత ఫ్లాట్గానే కనబడుతుంది. ఆ లెఫ్ట్ సైడ్ ఆ కొండపైకి మనం అయితే ఎక్కాలి. ఇక్కడ నుంచి అయితే పైకి వెళ్దాం పదండి. ఇక పైకి వచ్చిన కానీ మస్తు దమ్ము వస్తుంది. ఇక్కడ సంథింగ్ ఏదో కోనేరు లాగా ఉన్నట్టున్నది. కోనేరు ఏంటో తెలియదు, చూద్దాం ఒకసారి పైకి వెళ్ళి అయితే. సంథింగ్ ఏదో బాబా అని రాసి ఉన్నారు ఇక్కడైతే, మరి తెలియదు. పైకి అయితే వెళ్దాం. మొత్తం మీద అయితే ట్రెక్ చేసుకుంటూ మీది వరకు అయితే వచ్చేసినాం. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్ కనబడుతుంది. అక్కడ చూసిన అంత కన్స్ట్రక్షన్ అవుతుంది. బ్యాక్ సైడ్ కూడా చూడండి, అక్కడికి వెళ్ళి నడుచుకుంటూ అయితే వచ్చినాం. పైకి వెళ్తా ఒకసారి, పైకి వెళ్ళి కూడా చూపిస్తా. మొత్తం వీటి పైన మెహర్ బాబానా సంథింగ్, అవతార్ మెహర్ బాబా అని రాసింది అంటారు. అయితే ఎవరో నాకైతే ఐడియా లేదు. కార్నర్కి వెళ్దాం ఒకసారి. యాక్చువల్లీ వెహికల్ వచ్చేసి ఇక్కడ వరకు తీసుకురావచ్చు. సిటీ వ్యూ చూడండి, బ్యాక్ సైడ్ ఇంత సూపర్ కనబడుతుంది చూడండి సిటీ వ్యూ. ఇక్కడ 2 బండలు అయితే ఉన్నాయి. ఇంతే, ఇక్కడికే లాస్ట్ ఉన్నది, ఏం లేదు. ఆ చెరువు ఉన్నది కానీ చెరువు అంతా ఎండిపోయినట్టుంది. అక్కడ ఉన్నది చెరువు. ఇక్కడ సంథింగ్ బాబా గారి ఇల్లు ఉన్నట్టున్నది. వ్యూ చూడండి, ఇక అక్కడ చెరువు ఉన్నది, చెరువు వ్యూ. మా ఇటు సైడ్ వెళ్దాం. ఇంకా పైకి వెళ్ళి అయితే చూద్దాం. ఇక్కడ ఏదో సంథింగ్ గుండంలా ఉంది, నీటి గుండంలా. ఇక్కడ చూడండి వాటర్ ఉన్నాయో లేవో తెలియదు. వాటర్ అయితే లేనట్టే అనిపిస్తున్నాయి, కొన్ని ఉన్నట్టున్నాయి. ఓకే, ఇక్కడికి వెహికల్ కూడా వచ్చింది. ఏనేం వచ్చిందో తెలియదు మనకు. కింది దగ్గర నుంచి వెహికల్ వచ్చేటట్టు ఉన్నట్టున్నది. ఓకే,
అక్కడ ఏదో గుడి ఉన్నది. ఓహో, ఇక్కడ వరకు రావస్తుంది. ఇక ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఎట్లా కనబడుతుందో. టాప్లో ఉన్నాం మనమైతే మొత్తం. అక్కడ వచ్చేసి మీకు కాజాగూడ లేక్ కింద చిన్న కొలంలా ఉన్నది. ఇక్కడ నుంచి ఇంకా పైకి వెళ్దామయ్యా. చాలే ఇంతవరకు, ఇంతే ఉంది. మొత్తం ఈ ఏరియా చూస్తే కొండరాళ్ళలా ఉన్నది. మొత్తం రిచెస్ట్ ఏరియా మొత్తం రాసింది చూడండి. ఇక్కడ బిల్డింగ్లు చూడండి, పైన చూస్తే ఎట్లా కనబడుతున్నాయో. పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టిరు చూడండి. ఆ కింది బాధ మొత్తం అవే. మధ్యలో వచ్చేసి కొండ ఉన్నది. మనం అక్కడికి వెళ్ళి వచ్చినాం. ఆల్మోస్ట్ పై వరకు మీకు ఏంటంటే నడుచుకుని రావచ్చు. ఇంకా కిందికి కూడా వెళ్ళొచ్చుగా, నేనైతే వెళ్తలేను ఇంకా కింది వరకు అయితే. చూడండి ఎంత బాగుందో ప్లేస్ అయితే, సూపర్ కదా. ఇక చాలా ఉంది తిరగడానికి. ఇటు సైడ్ వెళ్ళొచ్చు, అటు సైడ్ వెళ్ళొచ్చు పైన తిరగడానికి. బట్ నేనైతే ఆ కింది వరకు అయితే వెళ్తలేను. ఇక అటు కార్నర్ ఉందా, ఆ కార్నర్ కూడా వెళ్ళొచ్చు. ఆ రిస్క్ ఎందుకు, ఇప్పటికే చాలా తిరిగిన. ఇక అంతవరకు అయితే ఊబుదైతలేదు, నేనైతే పోతలేను. ఈ బ్యాక్ సైడ్ అయితే మొత్తం అయితే మీకు బ్యాక్ సైడ్ ఆల్మోస్ట్ మొత్తం చూపించిన. అక్కడి నుంచి లెఫ్ట్ సైడ్ వస్తే ఈ విధంగా ఉంది అన్నట్టు. ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్ళామనుకో మరో విధంగా ఉంది ఆ లేక్ సైడ్. మీకు ఒకసారి ఆ రైట్ సైడ్ వెళ్ళి కూడా చూపిస్తా. ఆ రైట్ సైడ్ అయితే వెళ్దాం పని. ఇక ఇక్కడ కంప్లీట్ అయిపోయింది కదా. రైట్ సైడ్ అయితే దిగుతున్నా. కార్లు ఇంతవరకు వస్తున్నాయి కానీ కొంచెం ఆ కింద అటు ఇటు ఉన్నది, చూసుకొని రావాలి. కిందికి అయితే వెళ్దాం పదండి. ఎగ్జాక్ట్లీ కింద వచ్చేసి టెంపుల్ ఉంటుంది మీకైతే. అక్కడ సైడ్ అయితే వెళ్దాం పని. మనం వచ్చింది అటు సైడు. అక్కడి నుంచి ఇలా లెఫ్ట్ సైడ్ కొండపైకి వెళ్ళినాం చూడండి. అలా ఆ కొండపైకి అక్కడ వరకు వెళ్ళేసి వచ్చినాం మనం. ఎప్పుడేందంటే ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్దాం. ఈ రైట్ సైడ్ వెళ్ళి మీకు ఏముందో చూపిస్తా ఒకసారి అయితే. ఒకప్పుడు ఏంటంటే మామూలుగా ఇక్కడికి రావడానికి వీలైతే లేకుండే, కార్లు అవన్నీ. ఇప్పుడు ఏంటంటే అంత నీట్గా చేసిర్రు, పై దాకా రావస్తుంది చూడండి. ఇవంతా కొండలు అవి రాసిన చూడండి. యాక్చువల్గా చెరువులో కూడా మొత్తం మీకు వాటర్ ఉండే సూపర్ ఉండు. ఆ కింద దేవస్థానం ఉన్నది కదా, బాగా డెవలప్ అవుతుంది ఇప్పుడైతే. మా కుక్కలు ఉన్నాయి ఇక్కడైతే, మరి అవి అయితే వీకేగా చూద్దాం. ఇక్కడికి వెళ్తే ఏంటంటే వ్యూ బాగుంటుంది అనుకుంటా. ఒకసారి వెళ్ళి అయితే చూద్దామా. మొత్తానికి ఇటు సైడ్ కూడా వచ్చేసినాం. ఇక్కడ నుంచి మీకు ఏంటంటే లేక్ వ్యూ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది. చూపిస్తా ఒకసారి చూడండి. వాటర్ ఉన్నాయి అక్కడ, మన పైన చూస్తే వాటర్ లేనట్టు అనిపించినాయి. ఇగో ఇటు సైడ్ వాటర్ అవుతున్నాయి. మనం ఏంటంటే అక్కడ ఆ కొండ పై దాకా వెళ్ళేసి వచ్చినాం. ఒకసారి వాటర్ కూడా చూపిస్తా చూడండి ఎట్లున్నాయి అనేది. వాటర్ చూడండి బాగానే ఉన్నాయి. అటంటే ఓఆర్ఆర్ పక్క నుంచే రావాలి మనం ఎగ్జాక్ట్లీ. వాటర్ కూడా బాగానే ఉన్నాయి, నీట్గానే ఉన్నట్టున్నాయి చూడండి కింద అయితే. ఇంకో ఒకసారి అక్కడ సైడ్ కూడా వెళ్దామా. ఇట్లకి వెళ్ళి అట్లా కింది దిగేసి వెళ్ళిపోదాం మనమైతే. ఆ ముందుకు వెళ్తే తెలుస్తుంది ఏమున్నాయి అన్నది. కానీ చాలా సూపర్గా ఉంది. ట్రెక్ చేయాలనుకుంటే మాత్రం ఆ రైట్ సైడ్ ఉన్నది కదా, అటు సైడ్ వెళ్ళాలి. మనం ఆ రైట్ సైడ్ ట్రెక్ చేసుకొని ఇటు వచ్చినాం. ఇక్కడ చూడండి చిన్న చిన్న ఫారెస్ట్ లానే ఉంది. మధ్యలో అయితే గోడ కట్టేసారు చూడండి. అగో అంటే జాగ పోయినట్టే ఇక. ఇక్కడ దాకా వస్తాయి వెహికల్స్, అట్లకెళ్ళి రావచ్చు. కిందికి ఇక్కడి నుంచే దిగా అన్నాడు ఓరా అయింది పోవచ్చు తట్లేదా. ఒకసారి ఇక్కడికి వెళ్ళి చూద్దాం. చూశారు కదా కాజాగూడ హిల్ ట్రెక్ మొత్తం మీకైతే ఆల్మోస్ట్ చూపించాను. అక్కడ అటు సైడ్ వరకు కార్నర్ వరకు వెళ్ళి ఇటు సైడ్ వెళ్ళి క్లియర్గా చూపించిన. లెఫ్ట్ సైడ్ ఏమో మీకు చెరువు ఉంది, రైట్ సైడ్ ఏదేమో కొండపైకి అయితే ఎక్కొచ్చు. ఇది కింద వచ్చేసి దేవస్థానం అయితే ఉంది. మీకు ఈ పైకి వస్తే మంచి ఎక్స్పీరియన్స్ అన్నట్టు. ట్రెక్ చేయాలనుకుంటే ట్రెక్ చేయండి, లేదా దేవుని దర్శనం చేసుకొని వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. సూపర్గా ఉంది ఈ ప్లేసు. హైదరాబాదు నడి ఒడ్డున ఈ ప్లేస్ అయితే ఉంది. వచ్చినప్పుడు తప్పకుండా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి. థ్యాంక్ యూ.